వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తే, సాయంత్రం రాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వరుణుడు గర్జించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. తెలుగు రాష్ట్రాల రైతులారా జాగ్రత్తలు తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వరితో పాటుగా మొక్కజొన్న, వేరుశనగ, పత్తి, పొగాకు, టమాటో, మిర్చి అలాగే అరటితో పాటుగా మామిడి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్తలు తీసుకోండి. సాయంత్రం రాత్రి సమయంలో చాలా జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు ఒక్కసారిగా వాతావరణం మారి భారీ ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్ళు, అక్కడక్కడ వడగళ్లతో వర్షాలు దంచుకొట్టే సూచనలు కానీ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఎక్కడ వర్షాలు పడుతున్నాయి, మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం. ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ నగరంలో మరికొద్ది గంటల్లో చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మనం ఉదయం చెప్పిన విధంగానే వర్షాలు ఒక్కసారిగా వాతావరణం దంచుకొట్టే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి. కొన్ని చోట్ల ఉరుముల తీవ్రత అలాగే ఈదురుగాళ్ళు, అక్కడక్కడ వడగళ్ళు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా వర్షాలు అయితే మొదలవడం జరిగింది 1-2 ఈ సమయం మధ్యలో. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మనం చూసుకుంటే నల్లమల్ల అటవీకి దగ్గరగా ఉన్న ప్రకాశం జిల్లాలో కానీ అలాగే నల్లమల్ల పరిసర ప్రాంతాల్లో కానీ భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే మొదలవడం జరిగింది. అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు మాచర్లకు దగ్గరలో వర్షాల విధ్వంసం అయితే కొనసాగుతుంది. కాబట్టి మాచర్ల పరిసర ప్రాంతాల్లో వర్షాలు మొదలవడం జరిగింది. మరొక పక్కన మనం చూసుకుంటే కాకినాడ కానీ, రాజమండ్రి కానీ, తునికి దగ్గరలో ఉన్న ప్రాంతాలు కానీ, పిఠాపురం పరిసర ప్రాంతాలు, మందపేట కానీ అలాగే రాజనగరం పరిసర ప్రాంతాలతో పాటుగా రామచంద్రాపురం పరిసర ప్రాంతాలు, ముమ్మిడివరం పరిసర ప్రాంతాలు, కోరంగి పరిసర ప్రాంతాలు, యానం పరిసర ప్రాంతాలతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు అయితే మనం ఉదయం చెప్పిన విధంగానే ప్రస్తుతం అయితే మొదలవడం జరిగింది. ప్రజలందరూ కూడా, రైతులందరూ ముఖ్యంగా వరి రైతులు జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇక మరొక పక్కన ఉత్తరాంధ్ర జిల్లాలో వరుణుడు ఉత్తరాంధ్ర జిల్లాలను ఊపేసే విధంగా వరుణ గర్జన అయితే మొదలవడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే అనకాపల్లి జిల్లా అలాగే ముఖ్యంగా పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో వర్షాలు మొదలవడం జరిగింది. ముఖ్యంగా అరకు కానీ, పాడేరు కానీ, అనకాపల్లి వైపుగా కానీ, నర్సీపట్నం, చోడవరం పరిసర ప్రాంతాలు కానీ అలాగే బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. కాబట్టి ఈ వర్షాలన్నీ కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉధృతిగా విజృంభించి చాలా చోట్ల వర్షాలు బేపత్సం సృష్టించే సూచనలు అయితే ఉన్నాయి. ఇవి ప్రెసెంట్ అయితే వర్షాలు ఈ జిల్లాలో అయితే ఈ ప్రాంతాల్లో మొదలవటం జరిగింది. ఇక సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి మనం క్లియర్ కట్ గా చూసుకుంటే, మనం ఉదయం వీడియోలో అప్డేట్ ఇచ్చిన విధంగానే ప్రస్తుతం అయితే వర్షాలు పడటానికి అవకాశాలు కానీ సూచనలు కానీ ఎక్కువగా అయితే ఉత్తరాంధ్ర జిల్లాలు, మధ్యాంధ్ర, దక్షిణ కోస్తా, తూర్పు తెలంగాణ అలాగే మధ్య తెలంగాణతో పాటుగా పడమర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అధికంగా అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే విజయవాడ వైపుగా వర్షాలు మరికొద్ది గంటలు ప్రారంభమయ్యే అవకాశాలు ఏలూరు వైపుగా కూడా ఎక్కువగా అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు అనకాపల్లి జిల్లా కానీ అలాగే పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాతో పాటుగా ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అయితే మనకి అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల ప్రజలందరూ అలర్ట్ గా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. చాలా చోట్ల భారీ ఈదురుగాళ్ళు, ఉరుములు, మెరుపులతో వర్షాలు విధ్వంసం సృష్టించే అవకాశాలు, సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సిటీస్ వైజ్ గా మనం చూసుకుంటే గుంటూరు సిటీ కానీ అలాగే ముఖ్యంగా విజయవాడ సిటీ కానీ, ఏలూరు కానీ, కాకినాడ కానీ, వైజాగ్ సిటీ కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరం ఈ సిటీస్లో అధికంగా ఎక్కువ ప్రాంతాల్లో మనం వర్షాలను చూడటానికి సూచనలు కానీ అవకాశాలు కానీ ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా చోట్ల వర్షాల విధ్వంసం అయితే ఉత్తరాంధ్ర జిల్లాలు, మధ్యాంధ్ర జిల్లాల్లో కొనసాగే అవకాశాలు ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ కానీ, దక్షిణ కోస్తా ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ పలు భాగాల్లో వర్షాలని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. నిన్న మొన్న కంటే ఈ రోజు రాయలసీమలో కానీ, నెల్లూరు జిల్లాలో తక్కువ వర్షాలను చూడొచ్చు. కానీ వర్షాలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతాయి. పడిన చోట్ల మాత్రం కొంచెం అధికంగా
వర్షాన్ని చూసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. ఇది ప్రెసెంట్ అయితే వాతావరణ పరిస్థితి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఖమ్మం కానీ, భద్రాద్రి కొత్తగూడెం కానీ, మునుగు కానీ, నల్గొండ కానీ, సూర్యాపేట కానీ, యాదాద్రి భువనగిరి కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా చోట్ల వరంగల్ కానీ, హన్మకొండ ఈ వైపుగా వర్షాలు చాలా చోట్ల విధ్వంసం సృష్టించే అవకాశాలు కానీ, సూచనలు కానీ అధికంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు, ఖమ్మం జిల్లా ప్రజలు, అలాగే హైదరాబాద్లోని పలు భాగాల ప్రజలు అలర్ట్గా ఉండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే కొన్ని భాగాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానీ, అలాగే మెదక్తో పాటుగా నిజామాబాద్లో, ఆదిలాబాద్లో పలు ప్రాంతాల్లో ఎక్కువగా మాత్రం ఖమ్మం, నల్గొండ, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాల వైపుగా వర్షాలు కొన్ని చోట్ల వర్షాలు కొంచెం ఎక్కువగానే ఉండే సూచనలు అయితే ఉన్నాయి. ఇది ప్రెసెంట్ అయితే వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్. చాలా చోట్ల మాత్రం వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి. పలు భాగాల్లో మాత్రం పూర్తిగా కూడా మనకి వర్షాల వల్ల రైతులకి భారీ నష్టం కలిగే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఉదయం సమయంలో మనం అప్డేట్ ఇచ్చిన విధంగానే వర్షాలు చాలా చోట్ల ఉండే అవకాశం ఉంది. కాబట్టి వరి రైతులు ముఖ్యంగా జాగ్రత్తలు అయితే తీసుకోండి. చాలా చోట్ల రైతులకి ఇంకా తెలియకపోవడం వల్ల చాలా చోట్ల రైతులు నష్టాలు కానీ ఇబ్బందులు పాలవుతున్నారు. కాబట్టి రైతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు చాలా చోట్ల వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వర్షాలు ఒక్కసారిగా వాతావరణం మారి విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు వల్ల చాలా చోట్ల వృక్షాలు కానీ, అలాగే ముఖ్యంగా కరెంటు స్తంభాలు కూడా విరిగిపడే అవకాశం, కరెంటుకు కూడా అంతరాయం కలిగే అవకాశం అయితే ఏపీలో అయితే ఉంది. ఇది ఓవరాల్గా ప్రెసెంట్ అయితే వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్. వరి రైతులు చాలా జాగ్రత్తలు తీసుకొని కళ్ళాల్లో పూర్తిగా కూడా కోతల తర్వాత ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతులందరూ జాగ్రత్తలు తీసుకొని, ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వరి రైతులు ఏ జిల్లాల్లో అయితే ఉంటారో, ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి కానీ, పశ్చిమ గోదావరి జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాలో ఎక్కువగా వరి సాగు రైతులు, రెండో పంట సాగు చేసిన రైతులు అయితే ఎక్కువగా ఉంటారు. ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఈరోజు వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి వరి రైతులకు కొంచెం ఇబ్బంది కానీ, అలాగే కష్టాలు కానీ కలిగే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని వరి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇది ప్రెసెంట్ అయితే వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్. కాబట్టి ముఖ్యంగా మాత్రం ఈరోజు ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాతో పాటుగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, అలాగే ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటుగా ఇటు మనం చూసుకుంటే వరంగల్ జిల్లాలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు, అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశాలు, సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ, రైతులందరూ అప్రమత్తంగా ఉండని జాగ్రత్తలు అయితే తీసుకోండి. మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ నా తరపున, మన ఛానల్ తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ అండి.